అందరికీ నమస్తే. 38వ పుస్తక ప్రదర్శనకి మీ అందరికీ స్వాగతం. ఈసారి పుస్తక ప్రదర్శనకి మరి అందశ్రీ ఈ ప్రాంగణానికి, పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. అందశ్రీ తాను స్కూలుకు పోలేదు, పోయే అవకాశం రాలేదు. కానీ పశువులు కాస్తూ కూడా ఆయన చదువు మీద ఆసక్తి కొద్దీ తోటి పిల్లలతోని అడిగి తెలుసుకొని చదువు నేర్చుకున్నాడు. అట్లా నేర్చుకుని ఆయన పుస్తకాలు చదవటం మొదలుపెట్టిండు. ఆయన ఇంటికి వెళ్తే ఇంటి నిండా పుస్తకాలే కనబడతాయి. మరి అంతటి ఆసక్తి ఆయన పుస్తకాలంటే చాలా సమంజసం. ఇలా ఈ ప్రాంగణానికి ఆయన పేరే పెట్టారు. ఆయన మాదిరిగానే మనందరం కూడా కొంత ఆసక్తి పెంచుకోవాలి, చదవాలి అని చెప్పి కోరుతున్నా. ఇక్కడికి వస్తే ఏ విషయాల మీద పుస్తకాలు ఉన్నాయో తెలుస్తుంది. రండి, పుస్తకాలు చూడండి, కొనండి. ఇది మనల్ని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. ఒక జీవిత అనుభవం అంతా ఒక పుస్తకంలో ఉంటుందని రచయితలు అంటుంటారు. కాబట్టి అట్లా అనుభవాన్ని కనీసం చూడటానికైనా మనకు ఇది ఒక సదవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోవాలని అందరినీ కోరుతున్నాం. సార్, మీ ఫేవరెట్ పుస్తకం ఏంటి సార్? ఒకటని చెప్పరాదు, చాలా పుస్తకాలు చదివినాం. ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో పుస్తకం బాగా నచ్చుతుంటుంది. అట్లా చాలా పుస్తకాలు, ఒకటి అని చెప్పటం కష్టం కొంత. మొట్టమొదటిసారి లాస్కీ పుస్తకం చదివి చాలా ఆసక్తి కలిగింది. కార్ల్ మార్క్స్ ఏ క్రిటిక్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ చదివినప్పుడు కానీ, కాళోజీ గారి నాగొడవ చదివినప్పుడు కానీ చాలా అమితమైన సంతోషం, ఆనందం. అమృతం కురిసిన రాత్రి చదివినప్పుడు, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదివినప్పుడు, అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, అట్లాంటి అనేక పుస్తకాలు జీవితాన్ని ప్రభావితం చేసినాయి. ఈ జీవితంలో సాటి మనుషుల్ని అర్థం చేసుకోవటానికి, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. కాబట్టి పుస్తకం అనేది ఒక జీవితంలో ఒక భాగమై అది నిరంతరం జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ. సో అదనమాట కోదండరామ్ గారితో ఫైనల్గా భర్జన అదేంటి ఇదోటి అట్లా అనుకొని ఏం అడగాలనే ఉద్దేశంతో అడిగితే కోదండరామ్ గారు ఒక సమాధానం చెప్పారు. పెద్ద బయట ఇచ్చిండు. సో అందులో అన్ని వెతుక్కోవచ్చు మీరు, స్టూడెంట్స్ అయినా ఎవరైనా, బుక్స్ గురించి ఏమంటారు, కమ్యూనిజం గురించి అన్ని కలవలిపి చెప్పేసిండు ఆయన. సో ఛానల్ పెట్టాలనిపిస్తుంది. వాడు చాలా బాగా ఇంటర్వ్యూలు అడుగుతున్నాడు జాన్ గారు. సో నన్ను అడుగుని వాడిని అడుగుమని నేను, నువ్వే అడుగురాని వీడు అభిషేక్ గారు. ఇట్లా ఆడడుగు వీడాడు వాడడుగు జాన్ గారు అయితే అడిగిండు. ఫైనల్గా మంచి ఆన్సర్ అనేది తెలుగు చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకనే శరత్ అడిగితే చాలా బెటర్ ఉంటుండే. అరే ఇనిషియేషన్ తీసుకున్నావు కదరా ఫస్ట్, అందుకే అడుగుమంటున్నా నేను. ఇంకా బెటర్ వస్తుంది కావచ్చు తీసుకుంటే. అదే అనమాట కోదండరామ్ గారి బయట అయితే తీసుకున్న ఒకటి.